వెల్కమ్ కొటేషన్ బిహైండ్ ది స్టోరీ. ఈ సిరీస్లో మనం ఆలోచన అనే సబ్జెక్టు మీద రాయబడ్డ కొటేషన్లను చదువుకుంటూ వాడి బ్యాక్గ్రౌండ్ను తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ ఆలోచన మీద మరో కొటేషన్, పదునైన ఆలోచనే మనిషికి ఉన్న మూడో కన్ను. మూడో కన్ను ఉంటుందా అంటే మనకు శంకరుడికి మూడో కన్ను ఉంటుంది, అందుకే ఆయనకు త్రినేత్రుడు అని పేరు కదా. అన్ని తరాల వాళ్ళకి త్రినేత్రుడు అనే పదం అయితే తెలుసు. ఆ త్రినేత్రుడు అని ఎవరిని అంటారు అంటే శంకరుడిని అంట. శంకరుడికి ఇక్కడ నొసట్లో కూడా ఒక నిలువుగా ఒక కన్ను ఉంటుందని మనకు బొమ్మల్లో కనపడుతూ ఉంటుంది కదా. అంచేత చిన్నప్పుడైతే మాకు మూడో కన్ను ఉంటుందా, మూడో కన్ను ఎక్కడ ఉంటుంది, రెండు ఇక్కడ ఉంటాయి కదా, మూడో కన్ను ఎలా ఉంటుంది అంటే ఉంటుందని చెప్తారు, శివుడికి ఉంటుందని అంటారు. నమ్మటం కష్టం, ఊరికే నమ్మేవాళ్ళు నమ్ముతారు, అది వేరే విషయం. నేనైతే నమ్మలేదు. మూడో కన్ను ఎలా ఉంటుంది, ఉండడానికి వీలే లేదు కదా. అంచేత సరే, ఆయన మూడో కన్నుకుండే పవర్, ఈ రెండు కళ్ళతో మనం చూడలేనివి కొన్ని మూడో కన్నుతో చూస్తారని, ఇవన్నీ ఆ మూడో నేత్రం చుట్టూరా అద్భుతాలు ఉంటాయి, కల్పనలు ఉంటాయి. అయితే నిజంగా మూడో కన్ను ఉంటుందా అంటే శివుడి సంగతి పక్క పెడదాం. మనుషుల్లో ఎక్కడన్నా మూడో కన్ను ఉంటుందా అంటే ఎవరికి మూడో కన్ను ఏమీ ఉండదు. అందరికీ రెండే కళ్ళు. అసలు జీవులన్నింటికి రెండే కళ్ళు ఉంటాయి, మనుషులకే కాదు, జంతువులకు పక్షులకు అన్నిటికి కూడా రెండు కళ్ళు ఉంటాయి. మూడో కన్ను ఇక్కడ మధ్యలో ఉండటం అనేది ఇప్పటి వరకైతే ఏ జీవిలో ఏ ప్రాణిలో ఎవరు చూడలేదు. ప్రకృతిలో రెండే కళ్ళు జీవులన్నింటికీ ఉంటాయి. అయితే శివుడికి మూడో కన్ను ఉంటుంది అని చెప్తారు కదా, ఆ విధంగా చెప్తారు. కానీ తన ఉద్దేశం ఏమిటి అంటే మళ్ళీ దానికి కాస్త మార్చి ఏం చెప్పారు, మన పోటీ వాళ్ళు, నా పోటీ వాడు, మీ పోటీ వాళ్ళు మూడో కన్ను ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వస్తాయి కదా. అందుకని దాన్ని కొంచెం మార్చి దాన్ని జ్ఞాన నేత్రం అని అన్నారనమాట. అంచేత జ్ఞాన నేత్రం పైకి కనపడదు, అది లోపల ఉంటుంది అని కాస్త వాస్తవిక ధోరణిలో మళ్ళీ చెప్తారు. అంచేత జ్ఞాన నేత్రం ఉంటుంది కానీ కంటికి కనపడదు. ఇది కొంచెం మనం యాక్సెప్ట్ చేయగల పద్ధతిలో ఉంటుందన్నమాట. మనిషికి జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానమే ఇంకో నేత్రం లాగా పనిచేస్తుంది అని చెప్పి మనం కొంచెం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అంచేత భౌతికంగానైతే మూడో నేత్రం ఎవరికి ఉండదు. మనిషికి ఉండే, ప్రాణికి ఉండే జ్ఞానాన్ని, ఆలోచించే శక్తిని, జ్ఞానాన్ని మూడో నేత్రంగా, జ్ఞాన నేత్రంగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ రెండు కళ్ళు భౌతికమైన కళ్ళు, చూడడానికి ఉపయోగపడే కళ్ళు అయితే, ఈ మెథడ్ ద్వారా మనం ఏదైతే ఆలోచిస్తామో, ఊహిస్తామో దాన్ని కూడా ఒక నేత్రంగా భావించి మనోనేత్రం అని అన్నారు మళ్ళీ కొందరు. మనస్సును కూడా ఒక నేత్రం లాగా మనస్సుతో చూడడం, మనసు ద్వారా చూడడం, హృదయ నేత్రం అనే వాళ్ళు కూడా ఉన్నారు, జ్ఞాన నేత్రం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మనిషి ఊహకు, ఆలోచనకు, జ్ఞానానికి పెట్టుకున్న పేర్లు. అంచేత భౌతికంగా చూస్తే మనిషికి మూడో నేత్రం ఉండదు, కానీ ఆలోచించే శక్తి, ఊహించే శక్తి, మనసు ద్వారా దర్శించే శక్తిని మూడో నేత్రంగా మనం భావించవచ్చు. అది ఊహల్లో ఉంటుంది, అది భౌతికంగా కనపడదు. ఇట్లాంటి నేపథ్యంలోంచి ఈ కొటేషన్ను, ఆలోచన అనే సబ్జెక్టు మీద ఈ కొటేషన్ను రాసుకోవటం జరిగింది. మనం మరో కొటేషన్ ఇదే సబ్జెక్టు మీద మనం తర్వాత చదువుకుందాం.